గొప్ప గొప్ప పక్షులు, పర్వతాలు, గొప్ప గొప్ప చెట్లు, గొప్ప గొప్ప జంతువులు, భయంకరమైనటువంటి మృగాలు, చిన్న జంతువులు, చిన్న వృక్షాలు, సాధు జంతువులు, సాధువులు, మనుషులందరూ కూడా, మంచివాళ్ళు చెడవాళ్ళు అందరూ కూడా ఏం జరుగుతుంది? సారాన్ని కోల్పోతారు. ఘనమైనటువంటి ఘన మృగాలు, పక్షులు, వృక్షములు, శైల సమూహ జాతులు, ఉరివి భూమి మీద ఉన్నటువంటి అన్ని కూడా పూర్వియు మొదలున్ సారములు లేక నివియు నిస్సారమును. సారములు లేకుండా నిస్సారమైపోతాయట. వాటి రుచులు లేకుండా పోతాయి, వాటిలో ఉన్నటువంటి గుణాలు లేకుండా పోతాయి, వాటిలో ఉన్నటువంటి చెట్లలో ఔషధాల్లో ఉన్నటువంటి మొక్కలలో గుణాలు పోతుంటాయి. రాళ్లలో రప్పలలో ఉన్నటువంటి కరుకుతనం పోతుంది, మృగాల్లో ఉన్నటువంటి క్రూరత్వం పోతుంది, సాధు జంతువుల్లో ఉన్నటువంటి సాధుతనం పోతుంది, ఉగ్రంగా రూపం దాస్తారు. ఇట్లా సారాన్ని కోల్పోతారు, నిస్సారమైతాయి. సారములు లేక నివ్యు నిస్సారమౌను వాటి సముదాయముల రుచొల్వాటమడుగు కుహకులును యగును సత్య సంకోచయుగము. కుహకులు కుటిలులైతారు, కుటిల స్వభావం కలిగిన వాళ్ళు అవుతారు. మనుషులందరూ కూడా, మను వంశంతో పుట్టినటువంటి మానవులందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవులందరూ కూడా కుటిలులైతారు, కుటిల స్వభావం అవుతుంది.